ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరంలో దేవుడు మాకిచ్చిన ప్రేరేపణను బట్టి, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని ప్రేరేపణ చేత మరి యొక్క దేవుని వాక్యమును అనుదినము మీతో పంచుకొనుచున్నందులకు దేవుడు మాకిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడమే మన యొక్క పని అయి ఉన్నది. కాబట్టి వీలైనంత దగ్గరగా దేవునితో అనుబంధాన్ని, స్నేహాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. నిజముగా దేవుడు చాలా అమూల్యమైన గొప్ప వాగ్దానమును మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానమును ఈ మాటను మనం ఈరోజు జ్ఞానం చేద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఎవరు అంటే, ఎవరు ప్రయాసపడుచున్నారో, ఎవరైతే వేదన పడుచున్నారో, ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరైతే నలుగుగొట్టబడుచున్నారో, ఎవరైతే దిక్కులేని వారుగా నాకెవరూ లేరు అన్న ఒక ఒంటరితనంలో ఉన్నారో, వారి కోసం దేవుడు ఈరోజు ఈ యొక్క వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు. మీరు మీ యొక్క పనుల చేత, మీ యొక్క సమస్యల చేత విరిగి నలిగి నలుగొట్టబడి దిక్కులేని వారుగా మీరు ఉన్నట్లయితే, నిజముగా ఈ యొక్క మాట మీకోసమే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని. రక్షించబడిన మనకు యేసుక్రీస్తులో గొప్ప విశ్రాంతి దొరికింది. రక్షించబడని వారు ఆయన దగ్గరకు వస్తే ఈ వాగ్దానం చొప్పున వారు కూడా విశ్రాంతి పొందుతారు, వారు కూడా నెమ్మదిని పొందుతారు. నిజముగా దేవుని యొద్ద నుండి ఒక ఉచితమైన కానుక దీన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు సంతోషంగా మనకు ఒక కానుకను ఇచ్చినప్పుడు దాన్ని మనం కూడా సంతోషంగా స్వీకరించాలి. ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు వెలపెట్టి కొననక్కర్లేదు, లేదా అప్పుగా తీసుకోనక్కర్లేదు కూడా. ఈ యొక్క వాగ్దానం నీకు ఖచ్చితంగా ఉచితంగానే దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఒక కానుకగా స్వీకరించాలి. దురాశ, అత్యాశ, శరీరాశ, జీవపు డంబము, ఆందోళన అనే ఇంకా అనేకమైన సమస్యల క్రింద నీవు బానిసగా నలుగొట్టబడి ఇనుప సంకెళ్ల నుండి నీవు బంధించబడి ఉన్నట్లయితే, నిజముగా వాటన్నింటి నుండి ఈ యొక్క ఉదయకాలం ప్రభువు నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. నీ మీద ఎంత భారం ఉన్నను, అప్పుల భారము, అనారోగ్యము, అస్వస్థతలు, కుటుంబ సమస్యలు, ఇంకా శరీర క్రియలు, అనేక విధమైన సమస్యల చేత నీవు నెమ్మది లేకుండా ఉన్నట్లయితే, నీవు ప్రశాంతత లేకుండా ఉన్నట్లయితే, నీవు మనశ్శాంతి లేకుండా ఉన్నట్లయితే, ఈ భారాన్ని, ఈ యొక్క సమస్యలను వీటి నుండి నీవు విడిపించబడినట్లయితే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ యొక్క భారం అంతా ఆయనే మోస్తాడట. నీ భారమంతా నీవు ఆయన మీద ఉంచినట్లయితే, ఆయన నిన్ను వాటి నుండి విడిపించి నీకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగజేస్తానని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అవును, పాపం, భయం, చింత, అపరాధము, మరణ భయం మొదలైన వాటితో కూడిన ఒకవేళ భారం ఉన్నా నీవు ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన నీ భారం అంతటిని నీ మీద నుండి తొలగిస్తాడు. ఇంకా దానిని ఎప్పటికీ ఆ భారాన్ని నీవు మోయలేకుండా ఉండటానికి ఆ భారాన్నంతటిని ఆయనే మోసుకొని మన కోసం
సిలువలో నలిగిపోయాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు. విపరీతమైన ఒత్తిడి క్రింద వంగిపోతూ నలిగిపోతూ అసలు నలుగగొట్టబడి విరగొట్టబడి ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యల నుండి విడుదల పొందాలని గొప్ప భారాలు మోసే వానిగా ఆయన తన్ను తాను మనందరి కొరకు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. ఆయన నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. నీ ఆందోళన నుండి, నీ యొక్క మరణ భయం నుండి, నీ యొక్క పాప భీతి నుండి, నీవు పడుతున్న శ్రమల నుండి, సమస్యల నుండి, ప్రతన్నింటి నుండి నిన్ను విడిపించి నీకు ఖచ్చితంగా ఒక రకమైన మనశ్శాంతిని, విశ్రాంతిని కలుగజేస్తాడు. అది నువ్వు నమ్ముతావా? నువ్వు దాన్ని నిజంగా నమ్మినట్లయితే, నువ్వు దాన్ని పరిశీలించినట్లయితే, నీవు గనక ఇప్పుడే ఆ పని చేసినట్లయితే ఆయన మిగతా అన్ని నమ్మకాలను విడిచిపెట్టి ఆయన గూర్చి ఆలోచిస్తూ ఆయన విషయంలో పరమ తండ్రి ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని నీవు నమ్మినట్లయితే ఏ రోజు యేసుక్రీస్తు యొద్దకు రా. ఆ విధంగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు లోతైన, క్షేమకరమైన, పరిశుద్ధమైన, నిత్య నూతనమైన విశ్రాంతిని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు పరలోకపు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ విశ్రాంతినిస్తాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ యొక్క పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి బంధకములలో ఉన్నా నీవు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాడు. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయనను తృణీకరించువాడు కాదు. నిజంగా ఆయన దినమెల్లా చేతులు చాచి నీ కొరకు ఆయన పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా యొద్దకు రా అని. ఈ మాట నిజముగా నీ యొక్క హృదయాన్ని తాకినట్లయితే, నీవు నిజంగా ఒక రకమైన భారం కింద నీవు ఉన్నట్లయితే, ఈ భారాన్ని మోయలేకుండా నీవు ఉన్నట్లయితే ఈరోజే దేవుని దగ్గరకు రా. దేవుడు నీకు ప్రతి సమస్య నుండి విడిపించి నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయనే నీ ధైర్యమై ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీవు నిజంగా ఈ మాటలు నమ్మినట్లయితే నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలను నీవు చూస్తావు. నీవు విశ్వాసం ఉంచి దేవునికి నిన్ను నీవు సమర్పించుకొని విశ్వాసం ఉంచి దేవుని నువ్వు నమ్మినట్లయితే నీ బ్రతుకులో నూతన జీవితాన్ని, నూతనమైన కార్యాలను, నీవు గొప్ప అభివృద్ధిని చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.